అన్న అమ్మమ్మలో తాతలో డిఫరెన్స్ ఏంటి? అమ్మమ్మ ప్రేమ నాకు తెలియదు. అంటే నాకు నేను పుట్టిన నుంచి లేదా ఆమె. ఓకే ఓకే అంటే ఓకే. మా అమ్మ చిన్నప్పుడు చనిపోయిందట ఆమె అమ్మమ్మ. కానీ ఇప్పుడు నేను చిన్న చిన్న కార్యక్రమాలు ఎక్కడన్నా చేస్తే మా తాత అమ్మమ్మ పేరు ఇద్దరి పేరు చెప్తాను నేను. అంటే నేను చేసేటువంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు కూడా మా ఇంట్లో కూడా తెలియదు ఇప్పటికి. నేను కొన్ని కొన్ని చిన్న చిన్న చేస్తా అట్లా. ఓకే. ఫస్ట్ అది ఎందుకో ఫ్లో వచ్చింది, చెప్పేది కాదు అది. చేసినప్పుడు నాకు మా తాత మా అమ్మ పేరు వాళ్ళిద్దరి పేర్లు చెప్పి చేస్తాను నేను కంపల్సరీ. సూపర్. మా పేరు కూడా చెప్పాను ఎక్కువ. ఫ్యూచర్ లో దీన్ని ఒక మంచి అంటే మా తాత పేరు ఒక ఫౌండేషన్ పెడతాను నేను కంపల్సరీ అతి త్వరలోనే. సూపర్ అన్న. ఎంవి ఫౌండేషన్ అంటే ఎంవి అంటే మేకల వెంకయ్య మా తాత పేరు. వస్తా, ప్రతి ఒక్కటి ముడులు ఇప్పేది ఉంది, కొన్ని ఇప్పిర్రు. ఇప్పుడు చెప్పేది లేకుండా అసలు మా ఇంట్లో కూడా తెలియదు డెఫినెట్ కన్నా. ఎందుకంటన్నా మల్లికన్నను ఇన్స్పిరేషన్ అయిన దాంట్లో వన్ ఆఫ్ ద ఫోక్ లా సంతోష్ కూడా ఒకడు. నేను ప్రౌడ్గా చెప్పుకుంటా. మాటలు తిరుపతి అన్న కావచ్చు, మీరు కావచ్చు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఒక మేకలు కాసుకొని వ్యవసాయం చేసుకున్నా. నేను హైదరాబాద్కి వచ్చి ఏదో ఎవరికి చెప్పలేని పనులు చేసిన. నేను ఫోక్ సాంగ్స్ చెయ్యాలి ఒక కొరియోగ్రాఫర్గా ఉండి అనుకున్నప్పుడు నేను బాగా చూసిన పాట మదన సుందారి ఆ సాంగ్ అన్న. ఆ సాంగ్ ఒకటి, మాటలు తిరుపతి అన్నది దందన దన దంద. అది మనం ఎందుకు కాకూడదు? ఇది మనం కూడా చేయగలుగుతాం, మన దగ్గర కూడా ఆ కేపబిలిటీ ఉంది అని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు వన్ ఆఫ్ ద సంతోష్ ఒక చిన్న ప్రొడ్యూసర్ అయినా కానీ ఈరోజు E96 టీవీ కొన్ని ఎంతో కొంత ఇట్లు కొట్టినా కొంచెం ముందుకెళ్ళినా అంటే దాంట్లో నాకు నేను ఎప్పుడైనా చెప్పగలుగుతున్నా మల్లికన్నా మాటలు తిరుపతి అన్న నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని చెయ్యాలి అని. ఇప్పుడు నేను మల్లికన్నా కానీ మాటలు తిరుపతి అన్న కానీ అప్పుడు పాటలు చూసారు వీళ్ళు ఇట్లా. ఎందుకు ఈ సందర్భం చెప్తున్నా అంటే నాకు పాటలు వినేటప్పుడు అన్న ఆ మదన సుందరి సాంగ్ శిరీషతో చేసారు, మేబీ అది శిరీష మౌనిక చేసారు. ఓకే. ఆ మాటలు తిరుపతి అన్న దందన దన అంజలి జానులి మనం అట్లా మొత్తం ఫీల్ అయిపోయి మన తన రూపాయి లేదు, గతి లేదు. అప్పటికి ఏమీ లేదు, చిప్ప దొప్ప ఓపెన్ గా మాట్లాడుకోవాలంటాను. అప్పటికి నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నా కానీ ఒక్కొక్కసారి నన్ను బయట పొగిడినప్పుడు నాకు మల్లికన్నా మాటలు తిరుపతి అన్న మైండ్ లోకి వస్తారన్న. నేను ఓపెన్ గా చెప్తా, ఎవరేమన్నా అనుకొని. నేను వీళ్ళిద్దరిని తలుచుకొని ఎమోషనల్ అయిన సందర్భాలు ఉంటున్నాయి. ఎందుకు అంటే నేను ఒక ఇట్టు కొట్టినప్పుడు నాకు బాగా మైండ్ లో మెదలేరు వీళ్ళిద్దరే. అరే అమ్మ ఈరోజు మల్లికన్నా మాటలు తిరుపతి అన్న ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళు రైటర్స్ గా ఒక ప్రొడ్యూసర్ గా నన్న మనం ఉన్నాం. వీళ్ళు అన్ని కేటగిరీలలో ఉన్న రేపు పొద్దున నువ్వెవరు అంటే అన్నా నేను E96 ప్రొడ్యూసర్ అన్నా అని చెప్పుకోవడానికి. రేపు పొద్దున నేను ఏది కానప్పుడు అన్నా నేను ఫ్యాన్ అన్న వరకు మాట్లాడవచ్చు. కానీ సంతోష్ అనే పర్సన్ మాతో పాటు వండుకుంటూ ఉన్నాడు అనేది ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా. నాకు వేరే వాళ్ళు అరే అన్న నా మెంటాలిటీ అది కాదు, నేను ఏదన్నా ఓపెన్ గా ఉంటా కాబట్టి నాకు బాగా ఇష్టమైన పర్సన్లు ఇంకెవరు నాకు మైండ్ లోకి రాలే అంత. నామ్దేవ్ అన్న ఒకటి, నామ్దేవ్ అన్నతో నేను తక్కువ చేసిన. నామ్దేవ్ అన్న ఒకటి, ఆయన సడన్ గా మాట ఇడిచిన ఆ కోపంలో నుంచి ఒక ప్రేమ ఉంటది నాకు. వీళ్ళంటే ఒక తెలియని రెస్పెక్ట్, అది బాగుంటది అన్న. నేను నాకు ఇన్స్పిరేషన్. ఇట్లా మీరు పాటలు అన్నారు కాబట్టి ఇట్లా మీకు వందల లక్షలలో ఉన్నారు, కోట్లలో ఉన్నారు ఫ్యాన్స్. నాకు తెలిసి మీ ఫస్ట్ పాట మిలియన్ కొట్టింది ఏదో నాకు అంత ఐడియా లేదు. కానీ మదనా సుందరి సాంగ్ అన్న ఫోన్ ఓపెన్ చేస్తే అది అప్పట్లో ఫోన్లు తక్కువ, పాట వచ్చినప్పుడు అంత ఎక్కువ లేదు యూట్యూబ్ గానీ అప్పుడప్పుడు వస్తుంది యూట్యూబ్. అప్పుడప్పుడు అంటే అప్పుడు జియో వచ్చింది, అందరి చేతిలో ఫోన్ లో డాటా చాలా చౌకగా దొరికింది. అప్పుడప్పుడే యూట్యూబ్ ట్రెండింగ్ వస్తుంది. మీరు తాత విషయంలో అన్న, ఎందుకంటే ఇప్పుడు అన్న నువ్వు పాటలు రాస్తావు, పాట పాడంటే ఇది వేరే. మల్లికన్నా పాటలు రాస్తాడని అందరు తెలుసు, పాటలు పాడతాడని అందరు తెలుసు, వందల లక్షల కోట్ల ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు, ఫ్యామిలీ బేస్ అని అందరికి తెలిసిన విషయమే. మల్లికన్న వాళ్ళ తాత ఎప్పుడన్నా తాత ఇప్పుడు చనిపోయే ముందు కావచ్చు, ఇంకా నేను వెళ్ళిపోతానేమో అని తెలిసిపోతుంది ముసలి వాళ్ళకి ఎప్పుడు కానీ. ఆ సందర్భంలో పర్సనల్ గా నీకు ఏదైనా సీక్రెట్ చెప్పింది మల్లిక్ బేటా ఇది అని చెప్పింది, మనసులో దాచుకుంది ఏదన్నా ఉందన్న నీతో తాత పర్సనల్ గా మీరిద్దరు షేర్ చేసుకుంది? తాత నా చేతిలో చనిపోయిండు. అంటే నేను ఎక్కువ రోజులు బతుక బిడ్డ, నువ్వు తొందర నా కళ్ళ ముంగట పెళ్లి చేసుకో అన్నాడు. చేసుకున్నా, ఆయన కోరిక మేరకు చేసుకున్నాడు. నాకు పెళ్లి అయిన తర్వాత 5 months చనిపోయాడు తాత. చనిపోయేటప్పుడు నా చేతిలో చనిపోయాడు. తన బొక్కలోనే మెదిలినాయి కాబట్టి తనకు అటాచ్మెంట్. తన 3 కొడుకులు, మా అమ్మ ఒకటి బిడ్డ.
వాళ్ళకు మళ్ళీ ఒక్కొక్కరు ముగ్గురు పిల్లలు ఉంటారు. అందరికంటే నా మీదనే ఎక్కువ ప్రేమ. నన్నే దగ్గర కూర్చొని పెట్టుకొని చెప్తుండే. అంటే చెప్పడానికంటే తనకు ఆస్తులు ఏం లేవు కాబట్టి నా జీవితం గురించి చెప్తుండే. నిన్ను ఎవరు నీకు అన్యాయం చేసినా నువ్వు అవతలకి అన్యాయం చేయొద్దని చెప్తుండే ఒకటి. సూపర్. ఇదొక ఇసుంటి మాటలే బాగా చెప్తుండే. ఇక తనకు వేరే చెప్పడానికి ఏం లేదు. నేను బాగుండాలి నాన్న, నేను ఉన్నా లేకున్నా నువ్వు మాత్రం ఎవరికి అన్యాయం చేయొద్దు, మంచిగా బతకాలి బిడ్డ, ధర్మంగా ఉండాలి, నీతిగా ఉండాలి, ఇదే చెప్తుండే ఎక్కువ. అన్న తాతతోని భుజాల మీద తీసుకెళ్ళినప్పుడు కావచ్చు, మేకల కాడికి తీసుకెళ్ళినప్పుడు ఈ గొల్ల కురుములకి ఎట్లా ఉంటదంటే ఒక కైండ్ ఆఫ్ స్టైల్ పిల్లల్ని సంధానించడానికి పాటలు పాడడం కావచ్చు, వాళ్ళకి ఒకటి ఉండేది. తాత మిమ్మల్ని ఎత్తుకొని ఆ చిన్నగా ఉన్నప్పుడు పాట పాడడం కావచ్చు, లేదంటే ఏదైనా కథ చెప్పడం కావచ్చు, చెప్తాడు. ఏం చెప్పేటోడు తాత? శాస్త్రాలు కథలు చెప్పేటోడు. అంటే అవి నేను చిన్నప్పుడే మా తాత కథలు శాస్త్రాలు చెప్తున్నప్పుడు ఇమాజినేషన్ చేసుకుంటుంటే నేను, ఆయన ఏదో డిఫరెంట్ గా చెప్తుండే. ఒక మనిషి పోతా ఉంటే గుట్టలలో ఒక గుడి ఉంటది, వెళ్ళేటప్పుడు క్రూర మృగాలు వెంటాడతాయి, వీటిని దాటుకొని కూడా ఆ గుళ్ళే పోయేసరికి ఆ గుళ్ళే మేకాలు పెద్ద పుల్లు వండుకొని ఉంటాయి. ఈయన చూడంగానే వెళ్ళిపోతాయి. ఈయన గుడి మొత్తం సాపు చేస్తాడు, దేవుణ్ణి సృష్టించి ఊరందరిని అక్కడ పిలుస్తాడు. ఇట్లాంటి కథలు బాగా చెప్తుండే నాకు మా తాత. అన్న ఈ కథలు మల్లికన్న జీవితంలో ఉన్నట్టున్నాయా? పోతుంటే రాక్షసులు ఉంటాయి కొన్ని. అంటే ఎప్పుడన్నా అనిపించవచ్చు మా తాత చెప్పిన కథ నాకు సింక్ అయిందని అవుతుంది. ఆయన చెప్పింది కూడా తనకు అంటే జీవిత సత్యాల నుంచి పుడతాయి ఏ కథలైనా. అవును, తను చెప్పింది అప్పుడు ఇమాజినేషన్ చేసుకుంటుంటే ఇట్లుంటాయా ఈ అడవిల గుడి ఏంది, ఇట్లా సింహాలు ఏంది, ఈ రాక్షసులు ఉంటారా, ఇట్లా జీవితంలో ఇట్లా ఎదురవుతారా అనుకుందరు. నిజ జీవితంలో ఇట్లాంటి ఎదురయ్యేసరికి సింక్ అవుతాయి ఖచ్చితంగా. అప్పుడు నేను ఏం చేస్తాను, మా తాతకి వెళ్ళాడు కాబట్టి మా తాత ఉంటేనేమో తనతో మాట్లాడు, తాత నువ్వు చెప్పింది నాకు కనబడ్డది, మీ ఇద్దరు మాట్లాడుకుంటాం. ఇక తాత నువ్వు చెప్పింది అన్ని పై నుండి చెవు పెడతాడు, కింద నుంచి ఇక నువ్వు చెప్పిన నిజమైతే తాత అని, నువ్వు చెప్పిన జీవితం ఇదేనా నడుస్తుంటే నాకు అనిపిస్తుంది అని అనిపిస్తుంది అంతే. ఓకే, తాత నీకు ఏ సందర్భంలో ఎక్కువ గుర్తుకొస్తాడు అన్న, బాగా కళ్ళల్లో తిరిగినట్టు? నేను అంటే హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరికైనా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ నేను బాగా బాధపడ్డప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు మా తాతనే బాగా ఎక్కువ. నాకు మానసికంగా నేను ధైర్యాన్ని, నాకు జీరోకి పడిపోయిన సందర్భంలో కూడా నన్ను పైకి లేపి మా తాత, తర్వాత పాట. రెండు పాటనేమో నాకు ఎట్లా, మా తాతనేమో ఎట్లా ధైర్యంగా ఉండాలని నేర్పిస్తే, పాటనేమో దాన్ని కార్యరూపం చేయడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. తాతతో జర్నీ ఈ రోజు జీవితాన్ని కొంతవరకు నేర్పించింది అనుకోవచ్చు అన్న. అంటే మనుషులతో ఎట్లుండాలి, ఎట్లుండాలి ఖచ్చితంగా. అంటే తను చెప్పిన నేను కొన్ని పాటించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడతాం కదా, అప్పుడు గుణపడగా మారుతుంది అది. ఇప్పటికి తాత అనేసరికి కళ్ళల నుంచి నీళ్లు అనేది అవి అట్లనే ఉంటాయి ఇట్లా పేర్కొని. కానీ మల్లికన్న అంటే కరెంట్ వైర్ లాంటాడు, బయటికి కనిపించాడు కానీ లోపల కరెంట్ చాకు వైర్ లాక. ఎందుకంటే బాధలున్నా, లేదంటే ఇంకో సంతోషం ఉన్నా, ఇంకోటి ఉన్నా. తాత గురించి నేను మాట్లాడుతుంటే నీ ఫేస్ లో అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే నువ్వు చాలా కంట్రోల్ చేసుకుంటున్నావు ఎమోషనల్ అనేది నాకు ఒకటి అనిపించింది అన్న. ఎందుకంటే కొంచెం మనం ఒక తల్లి పుట్టకపోయినా సిమ్టమ్స్ చాలా దగ్గర ఉంటాయి మన ఇద్దరి రిలేషన్ అట్లాంటిది. కాబట్టి ఏ టైంలో పరిచయమైనో ఎట్లయినామో కానీ ఇప్పటికీ ఒక సొంత అన్నదమ్ముల లాగానే మన ఇద్దరు బాండింగ్ ఉంటది. కాబట్టి ఈ రోజు చాలా మందికి తెలియదు ఈ విషయము, మన ఇద్దరం ఇంత క్లోజ్ గా ఉంటామని కూడా. అంటే మన బాండింగ్ వాస్తవానికి నన్ను ఇష్టపడుతున్న సంగతి నాకు వాడు తమ్ముడు మనోడు జలంధర్ చెప్తుండే. అవును అవును, నీకు సిల్వర్ ప్లేట్ బటర్ వచ్చినప్పుడు కూడా నాతోనే ఓపెన్ చేయించిన. అవునన్నా, ప్రతి ఒక్కటి గుర్తుందన్న నాకు. నేను ఆ రోజు మీ ఇద్దరిని పిలిపియాలనుకున్నా, మా మాటలు తిరుపతానని మిమ్మల్ని. బట్ ఆ మధ్యలో కొంచెం టీములు డివైడ్ అయిపోయి, నాకు అప్పుడు ఫోక్ గురించి ఐడియా లేక, టీంలు ఉన్నాయనేది నాకు తెలియక, అక్కడో టీము ఇక్కడో టీం అయ్యేసరికి కొంచెం వేరే అయింది. అక్కడ రాత్రి వచ్చిండు, నైట్ అయింది, బిర్యానీ తినిపించారని గుర్తుంది నాకు. బిర్యానీ తినిపించారు. ఇంకోటన్నా, ఇప్పుడు తాత వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు అన్న ఎవరికి తెలియకుండా మల్లికన్నా లైఫ్ లో ఎప్పుడు ఎమోషన్ అవనంత విధంగా వాష్రూమ్ లో కూర్చోనా, ఇంకోటన్నా ఎప్పుడన్నా ఏడ్చిండ మల్లిక? ఏడ్చిండు. ఏ సందర్భం మనకి ఇప్పుడు గుర్తు చేసేయడానికి సందర్భం ఇది కాదు అన్న. కాకపోతే ఏడుస్తా, నాకు కూడా మనసు ఉంటది, నాకు కూడా బాధలు ఉంటాయి, కానీ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోను. నేను ఒంటరిగానే ఏడుస్తా. మళ్ళా రెండో పర్సన్ కూడా చెప్పుకోండి అసలుకి నా బాధ. మన బాధను ఎప్పుడైనా ఇది చాలా మంది గమనించాలి దీన్ని. మనకి ఎప్పుడు ఏ బాధ వచ్చినా ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మన టైం ఇవల్ల మైనస్ లో ఉండొచ్చు, రేపు 100% వచ్చినప్పుడు మనల్ని ఎగతాళి చేస్తారు కంపల్సరీ. ఎవరైనా 100% పక్కన పెడతాన్నా, బాధలు ఉన్నప్పుడే ఇంకోటి మళ్ళీ దాని మీద దెబ్బ దెబ్బేస్తాడు. వాడు ఎటు గేమ్ ఆడుతున్నాడో అర్థం కాదు మనకు. అందుకని నా లైఫ్ లో సేమ్ యాస్టిస్ మీరు చెప్పిందే జరిగింది. కాబట్టి నేను ఇప్పుడు కాదు, నాకు మొదటి నుంచి నా బాధలను ఎవరితో షేర్ చేసుకున్నాను, హ్యాపీ షేర్ చేసుకుంటా, కానీ
నా బాధలు నా లోపలనే దాచుకుంటా కంపల్సరీ. నాకు తెలుసు నేను ఎట్లా ఎదగాలి, నేను మైనస్లోకి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చినాను. ఇక్కడ నుంచి ముందు పోవడం నాకు పెద్ద విషయం కాదు కాబట్టి నాకు నా ధైర్యం, మా తాత, నా పాట, ఈ రెండు ఉన్నంతసేపు నేను ఎవరికి చెప్పుకోను బాధ. నా లోపల నేను బాధపడతా. అవసరమైతే ఆ బాధలో ఒక పాటగా రాస్తా మళ్ళా.